జై శ్రీమన్నారాయణ. తెలుగు భక్తి కనెక్ట్స్ ఛానల్ వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మనము ఇప్పుడు వచ్చేటువంటి అధిక జ్యేష్ఠ మాసం మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉందండి. అధిక జ్యేష్ఠ మాసంలో ఇంటింట కళ్యాణము అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాము. సామాన్యంగా మనము ఏ మాసమైనా అధిక మాసం వస్తే కనుక దాంట్లో పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలి. జపాలు, హోమాలు, కళ్యాణాలు, ఈ విధంగా పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు ఉండవు కాబట్టి మనం పుణ్య కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి. అందులో భాగంగా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణం మనం చేస్తున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము మనం ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేసుకోవడం వల్ల ఎటువంటి చాలా రోజుల నుంచి కానటువంటి ఏదైనా పనులున్నా, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహము, అట్లాగే ఇతరత్ర ఏవైనా పనులు చాలా రోజుల నుంచి అవ్వనటువంటివి ఉంటే కనుక ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ కళ్యాణాలు చేసుకోవడం ద్వారా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణమే ఎందుకంటే జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం. కాబట్టి మనకి దేవతలలో పెద్దవాడు నారాయణుడు కనుక, నారాయణి కలియుగ అవతారము వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన యొక్క కళ్యాణాలు మనం ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేస్తున్నాం. కేవలం నామమాత్రపు ఖర్చుతో 15,000 రూపాయలతోటే వస్తువులన్నీ కూడా మేమే తెచ్చి కేవలం మీరు పంచగట్టుకొని సాంప్రదాయబద్ధంగా కూర్చొని కళ్యాణం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నెల రోజులలో రోజుకు 2 కళ్యాణాలు చొప్పున, కొంతమందికి వృత్తిరీత్యా పొద్దున కుదరదు కనుక వాళ్ళకి సాయంత్రం కూడా కళ్యాణం ఏర్పాటు చేసి వెసులుబాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణములలో పాల్గొని చక్కగా అపార్ట్మెంట్స్లో వాళ్ళైనా సరే, అపార్ట్మెంట్స్ కానీ, కమ్యూనిటీస్ కానీ, లేదా ఇంట్లో కానీ అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాలలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.